ఉన్నారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు హ్యాపీగా పని చేసుకుంటున్నారు. రాష్ట్రానికి కావాల్సినవి చేస్తూ ఉన్నారు. ఆయన అది ఇందులో ఉన్నంత కాలం ఒక విధంగా అట్లా ఉండిపోయారు ఆయన. సో మీరు కూడా ఏంటి ఇప్పుడు ఈ మాధవ్ పైన కేసు పెట్టారు ప్రస్తుతం. దీనికి సంబంధించి నడుస్తూ ఉంది, నోటీసులు అయ్యాయి. గత 5 సంవత్సరాలుగా చాలా అక్రమాలు జరిగాయి, చాలా మహిళల పైన ఇబ్బందికర పరిస్థితులు జరిగినటువంటి పరిస్థితి ఉంది కదా. అవన్నీ కూడా ఏమైనా మళ్ళీ కేసులో లేదంటే వెలికి తీయడమో చెప్పడమో మాట్లాడడమో ఇదేమైనా జరిగే ఛాన్స్ ఉందా? ఒకటి ఈ మాధవ్కి సంబంధించినటువంటి కేసులో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే మహిళల విషయాల్లో చాలా సున్నితంగా ఆలోచించి అతనికి వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధపడడం అనేటటువంటిది చాలా ఆనందదాయకము. ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద, నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ప్రభుత్వం స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు. నోటీసు విచారణకి రావడం, ఎందుకంటే అత్యాచార బాధితుల విషయంలో ఎంత సెన్సిటివ్ గా ఉండాలి అనేటటువంటిది, అది మహిళలకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని బ్రాడ్ గా అర్థం చేసుకునేటటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఖచ్చితంగా మహిళలకు సంబంధించిన ప్రతి క్షణం అవమానాల్ని వాళ్ళ కుటుంబం ఎదుర్కొంది, ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం ఈ రాష్ట్రానికి ఒక రకమైన అదృష్టం. ఈ రాష్ట్రంలో మహిళలకి, ఏ పార్టీలో ఉన్నటువంటి మహిళలైనా సరే, ఇవాళ ఇష్టానుసారంగా ఒక టార్గెట్ చేసి నిజంగా అసలు అట్లాంటి మాటలు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా రాస్తారు అనేటటువంటిది కూడా అర్థం కానంత ఒక నీచమైనటువంటి దాన్ని కనీసం మా పార్టీ కంట్రోల్ చేస్తుంది అనేటటువంటి మాట ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి. మీకు ఎదురయ్యాయా మేడం ఇట్లాంటి స్క్రిప్టులు రాసిచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడండి అనే సంఘటనలు మీకు వచ్చాయా? అంటే నా దగ్గర అట్లాంటి సాహసము చెయ్యలేదు. ఎందుకంటే అంత అడ్డదిడ్డంగా మాట్లాడమంటే నేను మాట్లాడనేటటువంటిది వాళ్ళకి తెలుసు. ఆ మాత్రం కొంచెం ఆ భయం అనేటటువంటిది ఖచ్చితంగా నా వల్ల ఉంటుందనే. అదొకటి. కానీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, అంటే మీకు నచ్చకపోయినా చేశారని గతంలో చెప్పున్నారు. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చినప్పుడు కాలేజీకి అక్కడ ఆపే ప్రయత్నం, ఇవన్నీ కూడా అంటే స్క్రిప్టేనా, వాళ్ళు చెప్తే చేయడం అంతా? మీరు కూడా అన్నారు ఇందాక, చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అనేటటువంటి కర్మ ఒక్కొక్కసారి అట్లా వస్తుంది. నేను రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత బయటికి రావాల్సే సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ తలుపు తట్టాను, అప్పుడు కూడా కుదరలేదు. ఆ తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడు, అవకాశాలు ఉంటాయి అనేటటువంటి దాంతో వచ్చాము. ఒకటి మా మనస్తత్వం ఏంటంటే, ఒక పార్టీలో ఉన్న తర్వాత అంత తొందరగా పార్టీలు మారడము అనేటటువంటి అంత తొందరగా స్టాండ్ తీసుకోలేకపోయాను. చాలా విషయాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ 5 ఏళ్లలో అధికారంలో ఉండి చేస్తున్నటువంటి విషయాలని గమనిస్తున్న కొద్దీ ఎప్పుడు కూడా బయటికి రావాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. ఇంటర్నల్ గా చాలా విషయాలు మాట్లాడాను. చివరికి మహిళా కమిషన్ చైర్పర్సన్ గా కూడా ఒక 6 నెలల ముందే రాజీనామా చేశాను. పదవులు అధికారం అనేటటువంటి దాన్ని పట్టుకుని వేలాడేటటువంటి స్వభావం కాదు. అధికారంలోనే ఉండాలి అనుకుంటే 2017లో